కొనసాగుతుంది. సార్ ఇక లేటెస్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే కనుక ఇక అస్సాంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందంటూ కూడా ఇప్పటి వరకు ఉన్న ఫలితాలను చూస్తే తెలిసిపోతుంది. ఇక అస్సాంలో బీజేపీ 85 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక కాంగ్రెస్ కేవలం 29 స్థానాలతో వెనకంచెలో ఉంది. ఇక ఇతరులతో 2 స్థానాల్లో ముందంచెలో ఉన్నారు. ఇక అస్సాంలో మరోసారి కమలం జెండా ఎగరబోతోందని ఇప్పటికే పార్టీ శ్రేణులు సంబరాలకు కూడా సిద్ధమైపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ లైవ్ లో అందిస్తారు. అమర్, అస్సాంలో బీజేపీ సంబంధించిన ప్రభుత్వం మరోసారి ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 64 మ్యాజిక్ ఫిగర్ దాటి దాదాపు 90కి చేరువలో చేరింది లీడింగ్ అనేది. ఈ లీడింగ్ సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉంది. కాంగ్రెస్ సభ్యులకు సంబంధించినటువంటి స్థానాలు మొత్తం అసెంబ్లీకి సంబంధించి స్థానాలు 126 ఉంటే ఇందులో దాదాపు 90కి పైగా మ్యాజిక్ ఫిగర్ దాటి కూడా బీజేపీ అభ్యర్థులు అత్యధిక స్థాయిలో లీడ్లో వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా 1000 నుంచి మొదలుకొని దాదాపు 10,000కు పైగా కూడా చాలా చోట్ల ఆధిక్యంలో ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మనకు వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం దాదాపు 92కు పైగా కూడా లీడ్స్లో ప్రస్తుతం బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ 28 స్థానాలకే లీడ్ పరిమితమైంది. ఇంకా ఈ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు చాలా చోట్ల ఎందుకంటే కొంత ముస్లిం ప్రభావం ఉన్న సంబంధించినటువంటి రాష్ట్రమైనా కూడా ఇటు హిందూకు సంబంధించిన మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీకే మరోసారి పట్టం కడతా ఉన్నారు. మొత్తం హ్యాట్రిక్ అయితే బీజేపీ పట్టనుంది. ఎందుకంటే ఇప్పటికే 2 పర్యాయాలుగా బీజేపీ ప్రభుత్వమే అస్సాంలో కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మరోసారి కూడా బీజేపీ ప్రభుత్వమే కొనసాగే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సీఎం కీలకంగా దగ్గరుండి ఉన్నటువంటి వారందరినీ కూడా దగ్గరికి తీసుకుంటూ నియోజకవర్గ స్థాయి ఇటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, హిందూకు సంబంధించినటువంటి సంఘాలకు సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు, చాలా కార్యక్రమాలను డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది ప్రజల కళ్ళ ముందే ఉంచాడు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి హిమంత్ బిశ్వ శర్మ ఉన్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా పార్టీ పరిగణలోకి తీసుకొని ఆయన్నే ముందు నుంచి అస్సాంలో పర్యటనలు చేయించి ఉన్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలు, దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ధోరణి అంశానికి సంబంధించి అభివృద్ధి మంత్రాలన్నింటినీ కూడా అస్సాం రాష్ట్రం పైన ప్రయోగించారని చెప్పుకోవచ్చు. అస్సాంలో బీజేపీ ప్రచారానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ లీడ్ చూస్తుంటే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి లీడ్ ఒకసారి చూసుకుంటే దాదాపు అస్సాంకి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ లీడ్కి సంబంధించి బీజేపీ ఇప్పటివరకు అంటే అధికారికంగా ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్లో కూడా పేర్కొంది. బీజేపీ 52 స్థానాలకు సంబంధించినటువంటి ఆధిక్యంలో కనబడతా ఉంది. ఐఎన్సీ అంటే కాంగ్రెస్ పార్టీ కూడా 15 ప్రాంతాల్లో కూడా స్థానాల్లో కూడా ఆధిక్యం సాధిస్తూ ఉంది. మరోవైపు బీఓఎఫ్ పార్టీ అనేది 9 స్థానాల్లో కూడా ఇది కాంగ్రెస్కి అలిగెన్స్లో ఉంది. ఈ కాంగ్రెస్ సంబంధించిన లింక్ ఉన్నటువంటి ఇది 9 స్థానాలు కూడా ప్రస్తుతం చేజెక్కించుకుంది. మరోవైపు ఏజీపీ అస్సాం సంబంధించినటువంటి 2-3 పార్టీలు కూడా ఇటు సిపిఐ కూడా అస్సాంలో కొంత సంబంధించినటువంటి లీడ్ కూడా కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే బీజేపీకి సంబంధించినటువంటి లీడ్ అయితే అత్యధికంగా కనబడుతుంది. ఎన్నికల కమిషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో దాదాపు 57 స్థానాల్లో కూడా లీడ్ కనబడుతుంటే మనకు అఫీషియల్గా మనకు అస్సాం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 92కు పైగా స్థానాల్లో బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా లీడ్ను కొనసాగిస్తూ ఉన్నారు. సమరిక ఇప్పటికే ముందు నుంచి మోదీ చెప్తున్నట్టుగా కూడా ఏదైతే ఖచ్చితంగా బెంగాల్లో బీజేపీ జెండా ఎగరబోతోంది, ఇక దీది సమయం అయిపోయింది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి అదేవిధంగా ఇప్పుడున్న ఆ ఫలితాలని బట్టి చూస్తుంటే కూడా బీజేపీయే ఆ ముందంజలో కనిపిస్తోంది, ఆధిక్యంలో కనిపిస్తోంది. మరి ఇంకా మరికొన్ని గంటల సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు ఇంకేమన్నా ఆ మార్పు వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఇలాగే బీజేపీ ఇంకా ఆధిక్యంలో కొనసాగుతోందా? ఎందుకంటే నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే ఆయా మండలాలకు సంబంధించి కొన్ని మండలాలు కొన్ని గ్రామాల వారీగా ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి లీడు పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు లీడ్లో ఉన్న వాళ్ళు మళ్ళీ వెనుకంజలో కూడా పడే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే 1000, 2000, 3000కు పైగా లీడ్ ఉంటే మాత్రం ఆ స్థానాలకు సంబంధించి ప్రత్యర్థులు దాదాపు ఆల్మోస్ట్ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు చాలా ప్రాంతాల్లో లీడ్కు ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీరు అన్నట్టుగా కొంత వ్యత్యాసం వెనుకంజ పడే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇవాళ దాదాపు అంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి 126 స్థానాలకు సంబంధించిన కౌంటింగ్కి సంబంధించిన ఫలితాల్లో
92కు పైగా బీజేపీ లీడ్లో అయితే ఉంది. మరి వాటన్నిటికి సంబంధించి ఇప్పటి వరకు అంటే ఒక్కొక్క దాదాపు 5-6 రౌండ్లకు పైగానే అయిపోయినట్లుగా తెలుస్తుంది. ఆ 10వ రౌండ్కి వచ్చే వరకు అసలు ఫలితాలు అనేది క్లారిటీగా వచ్చే అవకాశం కనబడుతుంది. అయినా కూడా మనం ఒకసారి గమనిస్తే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి అస్సాంలో దాదాపు 15 ఏళ్ల పాటు పాలించింది. స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ 5 ఏళ్ల పాటు పాలించింది. బీజేపీ గత 2 పర్యాయాలుగా బీజేపీ ప్రభుత్వమే అక్కడ ఉంది. ప్రస్తుతం కూడా బీజేపీకి సంబంధించినటువంటి వేవ్ కూడా మోడీ వేవ్ నడుస్తుంది కాబట్టి మోడీ మానియా ఇటు అస్సాం సంబంధించినటువంటి ముఖ్య నేతలు బీజేపీకి సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా అస్సాంలో పర్యటించారు. ఇటు సీఎం చేస్తున్నటువంటి కొన్ని పథకాలు కావచ్చు, ఎన్ఆర్సీ, సిఏ అంటే కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నా కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం ప్రస్తుతం చాలా చోట్ల లీడ్ సంపాదిస్తున్నారంటే దాదాపు చాలామంది బీజేపీకి సంబంధించినటువంటి అంశాలు, బీజేపీకి సంబంధించి తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు కూడా అవన్నింటినీ కూడా అస్సాం సంబంధించిన ప్రజలు ఏకీభవిస్తున్నారనే చెప్పుకోవచ్చు. అయితే దాదాపు అంటే మధ్యాహ్నం 12 తర్వాత అసలు ఫిగర్ అనేది వస్తుంది. అంటే ఆల్మోస్ట్గా అంటే 64 ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ కూడా దాటిపోయింది కాబట్టి తప్పకుండా బీజేపీ అయితే లీడ్లో ఉంటుంది. బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తున్న ఆలోచనలో ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఉన్నారు.